99 TV brings you HK Vital's Freedom Sale. Health and wellness products పై 50% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. సతీష్ గారు, భారత్ లో ఎన్నికల నిర్వహణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. సేవ్ అమెరికా యాక్ట్ కావాల్సిందే అంటూ పట్టుబడుతూ ఉన్నారు. వాస్తవానికి భారత్ లో 64 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారందరికీ కూడా గుర్తింపు కార్డు ఉంటుంది. కానీ అమెరికాలో జరిగే ఎన్నికల్లో ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండానే అక్కడ ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. దీన్ని ట్రంప్ అపోజ్ చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే భారత ఎన్నికల నిర్వహణ ఈ వ్యవస్థ మీద ట్రంప్ ప్రశంసలు కురిపించినట్టే. ఏంటి సేవ్ అమెరికా చట్టం, మీ కామెంట్ ఏంటి? ఇక్కడ సేవ్ అమెరికా యాక్ట్ ను వెంటనే ఆమోదించాలని ఇప్పుడు కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచుతున్నారు. ట్రంప్ ఒక కామెంట్ ఏం చేశారంటే, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తో ఆయన మాట్లాడారంట. ఆ మాట్లాడిన సంభాషణ ప్రస్తావిస్తూ అమెరికాలో ఫోటో ఐడి లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ఆయన తనను ప్రశ్నించారని ట్రంప్ చెప్పారు. ఎందుకంటే మన ఇండియాకు సంబంధించి మనం చూస్తే భారత సార్వత్రిక ఎన్నికలు అంటే 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటు వేశారు. ప్రతి ఓటర్కు గుర్తింపు కార్డు ఉంది. పోస్టల్ బ్యాలెట్ వినియోగం కూడా 1% లోపే ఉందని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. ఇదేంటంటే సేవ్ అమెరికా యాక్ట్ బిల్లుకి సంబంధించి ఇందులో ఏంటంటే ప్రధానంగా పౌరసత్వ ధృవీకరణ, ఇది సిటిజన్ ఆఫ్ అమెరికా 1, 2 ఫోటో ఐడి, 3 మెయిల్ ఓటింగ్ పై నియంత్రణ ఉన్నాయి. అమెరికాలో ఇప్పటికే ఉన్న ఈ ఓటింగ్ వ్యవస్థను మార్చే ఈ ప్రతిపాదనపై రాజకీయ విభేదాలు కూడా తీవ్రంగా ఉన్నాయి. రిపబ్లికన్లు దీన్ని సమర్థిస్తుండగా డెమోక్రాట్లు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. సేవ్ అమెరికా యాక్ట్ అంటే సేవ్ గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ యాక్ట్ అనేది అమెరికా ఫెడరల్ ఎన్నికల్లో ఓటర్ నమోదు, ఓటర్ ప్రక్రియను కఠినతరం చేసిన బిల్లు. ట్రంప్ స్వయంగా రూపొందించిన బిల్లు కాదు. ఇది ఇప్పుడు ప్రతినిధుల సభలోనే అయితే 2025లోనే ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొంది సెనేట్కి వెళ్ళింది. కానీ ఇప్పుడు ట్రంప్ భారత్ని ఎందుకు చూపిస్తున్నారు అనడానికి అసలు కారణం ఏంటి అనేది నేను చెప్పబోతున్నా. మొదటి కారణం ఏంటంటే అమెరికా దేశీయ రాజకీయాలు. ట్రంప్కు భారత ఎన్నికల వ్యవస్థపై ప్రశంస కంటే తన దేశీయ రాజకీయ వాదనకు ఆయుధంగా ఉపయోగించుకోవటం ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం అనేది కనిపిస్తుంది. 2, అమెరికాలో ఓటర్ ఐడి, మెయిల్ బ్యాలెట్లు, పౌరసత్వ ధృవీకరణ ఇలాంటి అంశాలన్నీ రిపబ్లికన్ డెమోక్రాట్ పార్టీల మధ్య చాలా కాలంగా వివాదాస్పదంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్లో 100 మిలియన్ల మంది ఓటర్ గుర్తింపు ఆధారంగా ఓటు వేయగలుగుతున్నారని చూపిస్తూ భారత్లో సాధ్యమైతే అమెరికాలో ఎందుకు సాధ్యం కాదన్న వాదన అనేది ఇప్పుడు ట్రంప్ తెస్తున్నారు. రెండో కారణం ఏంటంటే భారత్ సంబంధాల్లో ప్రస్తుతం ఉన్న ఒత్తిడి తగ్గించడం. భారత్ అమెరికా సంబంధాలు వ్యూహాత్మకంగా చాలా కీలకమైనవి, బలంగా ఉన్నాయి. వాణిజ్యము, సుంకాలు, ముఖ్యంగా రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురు విషయంలో మాత్రం కొంత 2 దేశాల మధ్య కొంత గ్యాప్, కొంత అభిప్రాయ భేదాలు అయితే ఉన్నాయి. జూలైలో భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 50% పైగా చేరింది. దీంతో కొంత అమెరికా కొంత కినుగ్గా ఉంది. అదే సమయంలో రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా భారీ సుంకాలు విధించే అంశం భారత్పై నేరుగా ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఈ మధ్యన ట్రంప్, మోదీల మధ్య చాలా మంచి వర్కింగ్ రిలేషన్షిప్ ఉందని ఏర్పడిందని, ఇద్దరు సమస్యలు పరిష్కరించుకుంటారని ఒక వ్యాఖ్య చేశారు. ఈ పరిస్థితుల్లోనే భారత్ ఎన్నికల వ్యవస్థని ట్రంప్ ప్రశంసించడం అనేది కొంత మనం అండర్లైన్ గా చూడాలి. మూడో కారణం ఏంటంటే భారత్ను ప్రజాస్వామ్య భాగస్వామిగా చూపించే ఒక ప్రయత్నం, ఒక రాజకీయ అవసరం. భారత్ను కేవలం ఓటర్ ఐడి ఉదాహరణగా మాత్రం ఉపయోగించకుండా ప్రపంచ రాజకీయాల్లో భారత్ను అమెరికా కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా నిలబెట్టే అవసరం ఉంది అన్న అంశాన్ని ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. చైనా ఎదుగుదల, ఇండో పసిఫిక్ వ్యూహం, రక్షణ సహకారం, సాంకేతిక రంగం, ఈ సరఫరా గొలుసుల విస్తరణ ఇవన్నీ కూడా ముఖ్యమైనవే. భారత్ను పదే ప్రశంసించడం ద్వారా విభేదాలున్న భాగస్వామ్యం దెబ్బతినకూడదనే సందేశాన్ని ట్రంప్ ఇవ్వచ్చు అనేది అయితే మనకి అర్థమవుతోంది. ఏదేమైనా అమెరికా ఎన్నికల వ్యవస్థపై ఆయన స్వయంగా తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు కాబట్టి మెయిల్ బ్యాలెట్ విమర్శించే ట్రంప్ స్వయంగా ఈ ఫ్లోరిడా రిపబ్లికన్ ప్రైమరీలో మెయిల్ ద్వారా ఓటేశారు. గార్డియన్ పత్రిక దీనిపైన కథనం కూడా వేసింది. అంటే ట్రంప్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్నది మరోసారి రుజువు అయింది. అందుకే ఇప్పుడు ట్రంప్ ఏదో ఇలా చేసేసాడు కాబట్టి అంతా జరిగిపోద్దని అనుకోలేము. టమారే ట్రంప్ వేషాలు అంటారు కాబట్టి ఈయన ఏది చేసినా దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. కొన్నిసార్లు అసలు అర్థం కాదు. అలాంటి వాతావరణంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ట్రంప్ ప్రకటనలు కానీ, ట్రంప్ మూవ్మెంట్స్ కానీ ఉంటాయి. చూద్దాం ఇంతకీ ట్రంప్ మద్దతు ఇస్తున్న ఈ సేవ్ అమెరికా యాక్ట్ ఉంటుందా, నిజంగా అమెరికాలో ప్రతి ఓటర్కు ఆ గుర్తింపు కార్డు అవన్నీ వస్తాయో లేదనేది వేచి చూడాలి. 99 TV brings you HK Vital's Freedom Sale. Health and wellness products పై 50% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.